ములుమూడికి సంబంధించి ఏదైతే కలుసు ఉందో ఈ కలుసు మీద గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఈ పక్క గ్రామాలకు సంబంధించి ముఖ్యంగా ములుమూడోళ్ళు కానీ ములుమూడి గ్రామస్తులు కానీ అదేవిధంగా పైనుంచి సౌత్ మోపూరు, కొత్తవేలంటి, పాతవేలంటి, కందమూరు, సజ్జాపురం, ఉత్తూరు, గొలకందకూరు వాసులు నెల్లూరు నగరానికి పోయేదానికి కానీ లేదా నెల్లూరు నగరం నుంచి గ్రామాలకు పోయేందుకు, అదేవిధంగా ములుమూడి గ్రామస్తులు ఏదైతే వ్యవసాయ భూములు యువతల పక్క ఉన్నాయో వీరికి పోయేదానికి ఎంతో ముఖ్యమైన సంబంధించిన రోడ్డు ఇది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఈ కలుసు భారీ వర్షాలప్పుడు కానీ ఇతరప్పుడు కనీసం అటు ఇటు సైకిల్ పోయే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఎన్నో సంవత్సరాల సమస్య ఉన్నప్పటికీ దీనిపైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుతో శాసనసభ్యులు శ్రీధర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఈ ములుమూడి కలుసు మీద వర్షాలు పడినప్పుడు భారీ వరదలు వచ్చినప్పుడు కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా, ఏదైతే నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించిన గ్రామాల ప్రజలు ఇబ్బంది పడకుండా, అదేవిధంగా పొలాలకు పోయేవాళ్ళు కానీ వీళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేదానికి శాశ్వత ప్రాతిపదికన నిర్ణయం తీసుకుని దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరందరూ కూడా గమనిస్తే మనం ఏదైతే ఉన్నామో ఇప్పుడు నిలబడి ఉన్న ఏరియా పాత కలుసు రోడ్ ఏరియా. పాత రోజుల్లో ఈ కింద ఈ రోడ్డు మీద అవతలకి అప్రోచ్ ఉండేది. కానీ ఎప్పుడు వర్షాలు వచ్చినా ఈ చెరువులోకి పోయేటప్పుడు కనీసం సైకిల్ దాటగా ఇక్కడ చాలా ఇబ్బందులు పడకుండా మోటార్ బైకులు కానీ, కార్లు కానీ, బస్సులు కానీ, ఇతరితర వ్యవసాయానికి సంబంధించిన ట్రాక్టర్లు కానీ పోయే పరిస్థితి లేని పరిస్థితుల్లో ఈరోజు మనం దీన్ని కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. గతంలో శంకుస్థాపన చేసాం, వర్కులన్నీ కూడా నడుస్తున్నాయి. రాబో నెల రోజుల లోపల దీన్ని పూర్తిగా చేసి దీన్ని ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరుగుతుంది. దాదాపు ఈ కలుసు దీని నుంచి ఈ హైట్లో మనం అన్ని పైపులు వేసి దానిపైన సిమెంట్ రోడ్ వేసి పూర్తిగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితుల్లో దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది వచ్చే నెల రోజుల లోపల దీన్ని ప్రారంభోత్సవం చేసుకుని భవిష్యత్తులో వర్షాకాలంలో కానీ ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా చేయడమే ధ్యేయంగా పనిచేసాం. ఈ ములుమూడి కలుసు అతి త్వరలో ప్రారంభోత్సవం చేసుకోబోతుందని ముఖ్యంగా నెల్లూరు రూరల్ మండల ప్రజలకందరికీ కూడా తెలియజేస్తుంది. అవును, ఎందుకు అట్లా అవుతుంది? 5 అడుగులు